ఆర్సీబీ లాస్ట్ ఇయర్ టేబుల్ టాపర్ అయినటువంటి పీవీకేఎస్ను ఓడించి క్వాలిఫైయర్ 1లో ఫైనల్కి అయితే చేరుకొని కప్పు గెలిచారు. ఈ సీజన్లో చూసుకుంటే టేబుల్లో సెకండ్ అయినటువంటి జీటీ మీద అద్భుతమైన విక్టరీతో క్వాలిఫైయర్స్ 1లో గెలిచి ఫైనల్కి అయితే చేరుకున్నారు. ఆర్సీబీ చాలా అద్భుతంగా ఆడి ఇక్కడైతే ఫైనల్కి చేరుకున్నారని చెప్పొచ్చు. ఒక వండర్ఫుల్ మ్యాచ్, ఎందుకంటే అంత ఎక్కువ స్కోర్ అయితే చేశారు. ఇప్పుడు ప్లే ఆఫ్స్లో ఇంత స్కోర్ అయితే ఎప్పుడూ నమోదు కాలేదు. 254, అది కూడా జస్ట్ 5 వికెట్స్ కోల్పోయి. ఇక్కడ చూసుకుంటే అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు, అది కూడా 92 రన్స్ తేడాతో. ఇక్కడ చూసుకుంటే ఒక వండర్ఫుల్ మ్యాచ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఆర్సీబీ బ్యాటింగ్ తర్వాత వచ్చేసి జీటీ బౌలింగ్ అన్నట్టుంటుంది మ్యాచ్. కానీ ఇక్కడ జీటీ బౌలింగ్ ప్రతి మ్యాచ్లో వచ్చేసి అద్భుతంగా వేశారు. ఇక్కడ చూసుకుంటే ఈ మ్యాచ్లో పేలవంగా ఉన్నారు, ఎందుకంటే ప్రతి మ్యాచ్లో అంత అద్భుతంగా ఆల్అవుట్ చేసి లేదంటే ఒక చిన్న స్కోర్కి కట్టడి చేసే జీటీ బౌలింగ్ ఈ మ్యాచ్లో అయితే చాలా వరస్ట్గా ఆడింది. ఆర్సీబీ ఇంత గొప్ప విజయాన్ని అందుకోవడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి పటిదార్ ఆడిన ఇన్నింగ్సే, ఎందుకంటే పటిదార్ ఆడిన 93 చేస్తే అక్కడ స్కోర్ ఏం పెద్దగా ఉండవు ఆర్సీబీది. కానీ అక్కడ పటిదార్ ఒక వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు, అది కూడా వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్లో. పటిదార్కి ఇంతకుముందు కూడా ప్లే ఆఫ్స్లో సెంచరీ కూడా ఉంది, చాలా అద్భుతంగా అయితే ఆడతాడు ఇతను. ప్లే ఆఫ్స్లో ఒకసారి కూడా ఇతనికైతే సింగిల్ డిజిట్ స్కోర్ లేదు, చూడొచ్చు ఎంత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. నెక్స్ట్ ఈ కోహ్లీ కూడా ప్లే ఆఫ్స్లో గొప్పగా ఏం ఆడాడు, కానీ ఈ మ్యాచ్లో అయితే చాలా మంచిగా అయితే ఆడాడు. స్టార్టింగ్ నుంచి కూడా మంచి ఇంటెంట్తో ఆడాడు, అది కూడా వచ్చేసి బాల్ టు రన్ అలా కాదు, 25 బాల్స్లోనే 43 కొట్టి చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. వీళ్ళందరి కారణంగానే ఈ మ్యాచ్ అయితే గెలవగలిగారు. ఇక్కడ కృణాల్ పాండే ఇన్నింగ్స్ కూడా తక్కువ చేయలేము, జస్ట్ 28 బాల్స్లోనే 43 అయితే కొట్టాడు. సో వీళ్ళందరి కారణంగా అయితే మ్యాచ్ అయితే గెలిచారు ఆర్సీబీ. ప్లేఆఫ్స్లో భాగంగా క్వాలిఫైర్స్ 1 అయినటువంటి ఆర్సీబీ జీటీ మ్యాచ్ చాలా అద్భుతంగా అయితే జరిగింది. టాస్ గెలిచిన జీటీ ఫీల్డింగ్ అయితే తీసుకుంది. సో ఇక్కడ ధర్మశాలలో బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది పిచ్చు, ఎందుకంటే కొంచెం ఇక్కడ వాతావరణం అలాగే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆల్మోస్ట్ 6 లైన్ దగ్గరికి బాల్ ఈజీగా వెళ్తుంది. సో ఇక్కడ బ్యాటింగ్ తీసుకునే బాగుండేది, కానీ జీటీ అయితే బౌలింగ్ తీసుకుంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళ బౌలర్స్ మంచి ఫామ్లో ఉండడమే. టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చినటువంటి ఆర్సీబీకి చాలా అద్భుతమైన షాట్ లభించింది. వెంకటేష్ అయ్యర్ ఫస్ట్ ఓవర్లోనే చాలా మంచిగా స్కోర్ అయితే చేశాడు. సిరాజ్ వేసిన ఓవర్లో అయితే చాలా అద్భుతమైన ఫోర్లు కొట్టి మ్యాచ్ని అయితే మంచి ఊంపు తెచ్చాడు. ఇక్కడ చూసుకుంటే ఆడింది తక్కువ బాల్సే, 7 బాల్స్లో 19 రన్స్ అయితే చేసి అవుట్ అయిపోయాడు రబాడా బౌలింగ్లో. కానీ మంచి ఇంటెంట్ చూపించాడు. సో ఇక్కడ 20 రన్స్ అనుకోండి, చాలా మంచిగా ఆడినట్టే కదా జస్ట్ 7 బాల్స్లో. నెక్స్ట్ వచ్చినటువంటి పడికల్తో కలిసి కోహ్లీ మంచిగా ఇన్నింగ్స్ని అయితే బిల్డ్ చేశాడు. వీళ్ళిద్దరు కూడా చాలా మంచిగా అయితే ఆడి అక్కడ 50+ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. ముఖ్యంగా కోహ్లీ చాలా మంచి ఇంటెంట్తో ఆడాడు. 25 బాల్స్లో 43 రన్స్ చేశాడు, 5 4s 1 6 అయితే కొట్టాడు. తర్వాత పడికల్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు, 19 బాల్స్లో 30 రన్స్ చేశాడు. కానీ వీళ్ళిద్దరిని ఒకటే ఓవర్లో హోల్డర్ అయితే అవుట్ చేశాడు. చాలా అద్భుతమైన బాల్తో అయితే కోహ్లీని అవుట్ చేశాడు. సేమ్ 34th మ్యాచ్లో వచ్చేసి జీటీ ఆర్సీబీ మ్యాచ్లో కోహ్లీని సేమ్ ఇలాగే హోల్డర్ అయితే అవుట్ చేశాడు. సో ఈ మ్యాచ్లో కూడా అలాగే అవుట్ చేశాడు. బాల్ బ్యాట్ తగిలిన తర్వాత వికెట్లు తగిలి అక్కడైతే బెల్స్ కింద పడిపోయింది. సేమ్ రెండు కూడా కాపీ పేస్ట్ లాగా అయితే జరిగాయి. కోహ్లీ అవుట్ అయిన నెక్స్ట్ బాల్ పట్టిదార్ సింగిల్ తీసి పడికల్కి అయితే స్ట్రైక్ ఇచ్చాడు. ఆ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు నెక్స్ట్ బాల్కి. సో ఇక్కడ చూసుకుంటే ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే బ్రోక్ అయిపోయింది. నెక్స్ట్ 2 వికెట్లు ఒకటే ఓవర్లో కోల్పోవడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి చాలా మంచి ప్లాన్ అయితే వేశారు ఆర్సీబీ అని చెప్పొచ్చు, ఎందుకంటే కృణాల్ పాండ్యాని వచ్చేసి అప్ టు ద ఆర్డర్ పంపించారు, ప్రమోషన్ ఇచ్చారు బ్యాటింగ్లో, చాలా మంచిగా ఆడాడు. ఇక్కడ పటిదార్తో కలిసి ఇన్నింగ్స్ని చాలా మంచిగా అయితే బిల్డ్ చేశాడు. 90+ పార్ట్నర్షిప్ కూడా వచ్చింది వీళ్ళిద్దరి మధ్య. సో ఇక్కడ 254 స్కోర్ వచ్చిందంటే అంత ఈజీ కాదు ఆర్సీబీకి. అందుకే ఇక్కడ చెప్పాలంటే పట్టిదార్ ఆడిన ఇన్నింగ్సే చాలా గొప్ప ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. జస్ట్ 33 బాల్స్లో 93 చేశాడు, 20 బాల్స్లోనే 50 కూడా చేశాడు. ఇక్కడ చూసుకుంటే 4ల కంటే 6లు ఎక్కువ ఉన్నాయి. 9 6s 5 4s అయితే కొట్టాడు పట్టిదారి 93లో. ఇంకా 2-3 బాల్స్ ఉంటే సెంచరీ కూడా చేసుకునేవాడు. కృణాల్ పాండ్యా చూసుకున్నా కానీ 50 అయితే చేయలేకపోయాడు, కానీ చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. జస్ట్ 28 బాల్స్లో 43, అది కూడా 5 4s 2 6 అయితే కొట్టాడు. తర్వాత టిమ్ డేవిడ్ ఏం పెద్దగా ఆడలేకపోయాడు, జస్ట్ 4 అయితే కొట్టాడు, అది కూడా 5 బాల్స్లో. ఇక జితేష్ శర్మ చూసుకున్నా కానీ ప్రతి మ్యాచ్లో ఫెయిల్ అవుతున్నాడు, కానీ ఈ మ్యాచ్లో మంచిగానే ఆడాడు. జస్ట్ 5 బాల్స్ వేసేసి 50 రన్స్ అయితే కొట్టాడు, ఒక 6 ఒక 4తో. సో వీళ్ళందరూ ఇంత మంచిగా ఆడడం వల్ల వెళ్తే 254 అయితే చేశారు స్కోరు. కానీ ఇక్కడ బౌలింగ్ పరంగా చూసుకుంటే జీటీ నుంచి ఒక డిసప్పాయింట్ అనేది చెప్పొచ్చు. సిరాజ్ 4 ఓవర్స్ కూడా పూర్తి చేయలేదు, జస్ట్ 3 ఓవర్స్లో 46 రన్స్ ఇచ్చాడు, 15.3 ఎకానమీతో అయితే రన్స్ ఇచ్చాడు. రబాడా కూడా 54 రన్స్ ఇచ్చాడు, 4 ఓవర్స్లో 2 వికెట్లు అయితే తీశాడు. హోల్డర్ 39 రన్స్ ఇచ్చాడు, 4 ఓవర్స్లో 2 వికెట్లు తీసుకున్నాడు. ఇతనే కొంచెం మంచిగా వేశాడు అని చెప్పొచ్చు. తర్వాత రషీద్ ఖాన్ అతని పూర్తి కోటాను కూడా వేయలేకపోయాడు, 3 ఓవర్స్లో 29 ఇచ్చాడు, 9.67 ఎకానమీతో. ప్రసిద్ధ్ కృష్ణ కూడా 4 ఓవర్స్లో 53 రన్స్ ఇచ్చాడు, వికెట్ తీశాడు. ఇంకా కొత్త బౌలర్ అయినటువంటి కజరోలియా 2 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చాడు, చాలా ఎక్కువ స్కోర్ అయితే సెకండ్ ఓవర్లో ఇచ్చాడు ఇతను. సో వీళ్ళందరూ ఇంత ఎక్స్పెన్సివ్గా ఇచ్చినందువల్ల ఇక్కడైతే 250 స్కోర్ అయితే వచ్చింది. 254 రన్స్ చేజ్ చేయడానికి వచ్చిన జీటీకి స్టార్టింగ్లోనే వికెట్ అయితే పడింది. 17 రన్స్ వద్ద అయితే సాయి సుదర్శన్ వికెట్ పడింది. ఆ వికెట్ మామూలుగా పడలేదు, అది చాలా దురదృష్టం అని చెప్పవచ్చు సాయి సుదర్శన్కి. ఎందుకంటే అప్పటి వరకు 9 బాల్స్లోనే 40 రన్స్ కొట్టాడు, అది కూడా 3 4s. అద్భుతంగా ఆడుతున్నటువంటి సుదర్శన్
ఒక దురదృష్టం కొద్దీ అవుట్ అయ్యాడని చెప్పవచ్చు. ఎందుకంటే బంతి 4 లైన్ దాటి కూడా వెళ్ళింది డఫీ బౌలింగ్‌లో కొట్టినప్పుడు. కానీ ఇతని బ్యాట్ వచ్చేసి వెనక వైపు స్టిక్కులను అయితే గిరాటేసింది. ఎందుకంటే రన్ తీయడానికి పరిగెత్తినప్పుడు వచ్చేసి బ్యాట్ కొంచెం చేతిలో స్లిప్ అయ్యి వెనక వైపు స్టిక్కుల మీద అయితే పడింది. సో, హిట్ వికెట్‌కి అయితే అవుట్ అయిపోయాడు. తర్వాత బట్లర్ గిల్‌కి జతకట్టాడు. కానీ గిల్‌ని ఎక్కువసేపు ఉండించలేదు భువనేశ్వర్ కుమార్. ఒక అద్భుతమైన ఇన్ స్వింగ్ ఏసి అతనైతే అవుట్ చేశాడు. చాలా అద్భుతంగా అయితే బౌల్ చేశాడని చెప్పొచ్చు. ప్రీవియస్‌గా కూడా గిల్ మీద భువనేశ్వర్‌కి అయితే మంచి మ్యాచప్స్ కూడా ఉన్నాయి. సో, ఇక్కడ అదే రుజువైపోయింది. 27 రన్స్‌కే 2 వికెట్స్ కోల్పోయి చాలా కష్టాల్లో ఉంది జీటీ. కానీ అక్కడ చూసుకుంటే బట్లర్ చాలా అద్భుతంగా అయితే స్టార్ట్ తీసుకున్నాడు. జస్ట్ 11 బాల్స్‌లో 29 రన్స్ అయితే చేశాడు. కానీ ఇక్కడ హ్యాజెల్‌వుడ్ చాలా అద్భుతమైన బాల్‌తో అయితే బట్లర్‌ని క్లీన్ బౌల్ చేశాడు. సో, అక్కడికి ఇంగ అయిపోయిందని చెప్పొచ్చు జీటీ బ్యాటింగ్. ఎందుకంటే ఇంకా ఉన్న వాళ్ళంతా కలిసి కొట్టినా గానీ ఒక 200 కొట్టలేరు. సో, మ్యాచ్ గెలచడం చాలా కష్టము. కానీ ఇక్కడ చూసుకుంటే సింధు 5 రన్స్ కొట్టాడు. తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా 8 రన్సే కొట్టాడు. హోల్డర్ అయితే డకౌట్. కానీ ఇక్కడి నుంచే మ్యాచ్ అయితే కొంచెం డిలే చేశాడు తెవాటే. ఎందుకంటే అక్కడి నుంచి పవర్ ప్లేలోనే 5 వికెట్స్ కోల్పోయిన జీటీని వచ్చేసి 160 వరకు తీసుకొచ్చాడంటే తెవాటే అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. గెలిపించలేకపోయాడు కానీ 43 బాల్స్‌లో 68 రన్స్ అయితే కొట్టాడు. 4 సిక్సెస్, 8 ఫోర్స్ అయితే కొట్టాడు. ఇతని కారణంగానే ఆర్సీబీ గెలుపు అనేది కొంచెం డిలే అయిందని చెప్పొచ్చు. తర్వాత రషీద్ ఖాన్, రబాడా వీళ్ళందరూ కలిపి కూడా ఒక 20 రన్స్ అయితే చేయలేకపోయారు. సో, అందువల్లనే అయితే జీటీ ఓడిపోయింది. సో, ఇక్కడ చూసుకుంటే ఆర్సీబీ నుంచి డఫీ చాలా మంచి బౌలింగ్ అయితే వేశాడు. స్కోర్స్ అయితే ఇచ్చాడు కానీ మంచిగా వికెట్లు అయితే తీశాడు. 3 వికెట్స్ తీశాడు 4 ఓవర్స్‌లో. భువనేశ్వర్ కుమార్ జస్ట్ 28 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అది కూడా 4 ఓవర్స్‌లో. హ్యాజెల్వుడ్ కూడా 39 రన్స్‌కి ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక రసిక్ సలాం చాలా మంచి బౌలింగ్ అయితే వేశాడని చెప్పొచ్చు. 3 ఓవర్స్‌లో ఒక మెయిడెన్ ఓవర్ కూడా వేసి 24 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. కునాల్ పాండ్యా చూసినా కానీ 2 వికెట్స్ తీసుకున్నాడు. అది కూడా 3.3 ఓవర్స్‌లోనే. చాలా మంచి స్పెల్ అని చెప్పాలి ఇతని నుంచి. 60 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇక షెఫర్డ్‌ని అయితే ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకున్నారు. అతను ఒక ఓవర్‌లోనే 50 రన్స్ ఇచ్చాడు. సో, ఇతనైతే 6th బౌలింగ్ ఆప్షన్‌గా వాడుకోవాలన్నట్టయితే చూస్తున్నారు. సో, ఇతనైతే చాలా ఎక్స్‌పెన్సివ్‌గా మారుతున్నాడు. ఆర్సీబీ 92 రన్స్ తేడాతో గెలిచి ఫైనల్స్‌కి అయితే వెళ్ళిపోయారు. సేమ్ లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశారు. అక్కడ వచ్చేసి పంజాబ్ మీద గెలిచి ఫైనల్‌కెళ్ళి తర్వాత పంజాబ్ మళ్ళీ అక్కడ ఎలిమినేటర్స్ అవన్నీ ఆడి మళ్ళీ క్వాలిఫై అయ్యి ఫైనల్‌కొచ్చి అక్కడైతే ఓడిపోయింది ఆర్సీబీ చేతిలో. చూడాలి జీటీ కూడా అలాగే మిగతా మ్యాచ్‌లు గెలిచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫైనల్ ఆడతారా లేదా అన్నది. కష్టమే వాళ్ళు ఫైనల్‌కి రావడం అంటే. కప్పు కొట్టేదానికి ఇంకొక అడుగు దూరంలో అయితే ఆర్సీబీ నిలిచిపోయారు. సో, ఆర్సీబీ మ్యాచ్ గెలిచిందంటే దానికి ముఖ్య కారణం పట్టిదారే. చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు. ఇంకా చాలా అవార్డులు ఇచ్చినా కానీ తక్కువ. ఎందుకంటే అంత మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో, అతని కారణంగానే ఆర్సీబీ అయితే ఫైనల్‌కి వెళ్ళింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.